జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విరాజ్, అత్తయ్య చెప్పిన మాటలు కనీసం చెవి వరకైనా చేరాయా లేదా? చేరకపోయినా బలవంతంగానైనా విను. నేను చెప్తున్నాను, నీకు కావాల్సింది మేమా అదా? నీకు ఈ కుటుంబ గౌరవం కావాలా, లేక దానితో కలిసి బతకడం కావాలా? చివరిసారి అడుగుతున్నాను, నీకు ఈ తల్లి ప్రాణం కావాలా, లేక ఆ చైత్రి కావాలా? ఏది కావాలో నువ్వే తేల్చుకో. చెప్పు విరాజ్, వదిన అంతలా ప్రాధేయపడుతుంటే నువ్వలా నుంచున్నావేంటి? చెప్పు. ఓ, నీ మౌనమే సమాధానమైతే అంతేనా? నవమాసాలు మోసి పెంచిన అమ్మన్రా. నీకు ఈ తల్లి ఏం కానప్పుడు, ఈ ఇల్లు ఏం కానప్పుడు, అదే నీకు ముఖ్యమైపోయినప్పుడు ఈ ఇంట్లో నాకు ఇంక విలువే ఉంది? నా నుండి ప్రయోజనమే ఉంది? అయ్యో వదిన, 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 వద్దొదిన, నా మాట విను. ఆపొద్దు. నా కొడుక్కి నేను పరాయిదాన్ని అయిపోయాను. వీడి కంటికి నేను చులకనైపోయాను. ఆ అర్హత లేనిదే ఈ ఇంటికి ముఖ్యమైనప్పుడు ఇంకా ఈ ఇంట్లో నాకు విలువే ఉంది? విలువ లేని బతుకు నాకెందుకు హంస? నన్ను ఆపొద్దు. వదిన, ప్లీజ్ వదిన. మామ్, వదలు. మామ్, వదులు. మామ్, ఆపొద్దు. ఏం చేస్తున్నావు? పిచ్చెక్కిందా? ఆయన చచ్చిపోవడం ఏంటి? ఈ బ్రతుకు ఇంకేం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఈ ఇంటి కోడలు ఇది అని నలుగురు నాన్న మాటలు అంటూ ఉంటే ఆ మాటలు వింటూ బతకమంటావా? తరతరాల వంశ చరిత్ర దాని మూలంగా కాలి బూడిదైపోతూ ఉంటే చూస్తూ ఉండిపోమ్మంటావా? ఇంకేం చేయమంటావురా ఈ బతుక్కి? అందుకే దానికి ఇంట్లో స్థానం శాశ్వతం చేస్తానని నువ్వు అనుకుంటే ఈ తల్లికి స్థానం లేదన్నట్టే. నా చావుని నువ్వు ఆపలేవు విరాజ్. మామ్ ప్లీజ్, చావు గురించి మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ నోటి నుంచి ఈ మాట వినలేకపోతున్నాను. ప్లీజ్. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు? ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకమా? ఫైన్. ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడితే మీరందరూ సంతోషంగా ఉంటారుగా? చేస్తాను. మీరెవ్వరూ బాధపడకండి, సంతకం చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.